గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజ్మా రైస్ చేస్తున్నా. ఆయిల్లోనే ఉప్పు కారం అన్నీ వేసి రాజ్మా ఉడికించిన వేసిన నైట్ నానబెట్టిన. దీంట్లోనే రైస్ వేసేసి కలిపిస్తాను. ఫ్రైడ్ రైస్ లాగా అవుతుంది, బాగుంటుంది. కర్రీ కలిపితే అంత టేస్ట్ ఉండదు అనమాట. దీంట్లో కొంచెం చోలే మసాలా వేసిన. సాల్ట్ ఒక్కటి చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసిన, ఇంకా నేను చివర్లో కొంచెం లెమన్ వేస్తా. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ హెల్దీ రాజ్మా రైస్. చివర్లో లెమన్ కూడా వేసిన. స్మెల్కి అయితే తినాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది అనమాట స్మెల్. దీంట్లో కొంచెం చోలే మసాలా వేసిన. వేరే మసాలాలు ఇంకేమీ యాడ్ చేయలేదు, లైక్ ధనియాల పొడి అవన్నీ ఏమి వేయలేదు. సింపుల్గా చోలే మసాలా వేసాను అనమాట. ఇట్లయితే రైస్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అది మనం కర్రీ కలిపి పెట్టినామంటే అది గట్టిగా అయిపోతుంది ఆరి. ఇవి ఆల్రెడీ ఎప్పుడో చేసి పెట్టిన, ఒక 2 days అవుతుంది. కొంచెం మెత్తగా అయినాయి అనమాట, క్రిస్పీ లేవు. అందుకే కొంచెం వేడి చేసి పెడుతుంది. బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. దీనిదేమో ఒకటేమో మూత దొరకట్లే, దీనిదేమో బాక్స్ దొరకట్లే. సో ఇది పెట్టేసిన. ఇప్పుడు ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. బాక్స్ స్టీల్ ఉన్నాయి అబ్బా, కరెక్ట్ టైంకి దొరకవు. నేను మంచిగా అన్నీ తోమేసి పెడతా స్కూల్ నుండి రాగానే. పిల్లలు వచ్చి స్నాక్స్ అవి ఇవి తిని ఎక్కడెక్కడ వస్తారు. దీని బాక్స్ లేదు, దీని మూత లేదు. ఇట్లా ఉంటుంది పిల్లలతో. ఇంకా పొద్దున పనులు. చిన్న ఇన్ఫర్మేషన్, నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జిమ్మిచూ శారీస్ క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్నా. ఓన్లీ 450. లైట్ ఆనియన్ పింక్. ఇది కొంచెం డార్క్ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా, సో అదనమాట. నెక్స్ట్ వన్ గ్రే కలర్, అండ్ లాస్ట్ వన్ ఇది స్కై బ్లూ లాగా ఉంటుంది. ఓకేనా, ఈ 4 అనమాట. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓన్లీ 450. ఓకేనా, క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్నా. జిమ్మిచూ శారీస్ ఓన్లీ 4 కలర్స్ అవైలబుల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ చిన్న బ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.